బ్రేకింగ్ చూస్తున్నాం. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ను విడుదల చేయనున్నారు. మేడారం జాతర నాటికి పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, సీతక్కతో పాటు మేడారం ఆలయ పూజారులు, ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. మొత్తంగా డిజిటల్ ప్లాన్ను సీఎం విడుదల చేయబోతున్నారు. తెలంగాణలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారక్క జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. అందుకోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే ఏర్పాట్లు షురూ చేయనుంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించనున్నారు. ఇక కొన్ని శాశ్వత కట్టడాలను కూడా అక్కడ నిర్మించాలని సర్కార్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే ఆ శాశ్వత కట్టడాలను గిరిజనులకు సంబంధించి, అంటే గిరిజనుల మనోభావాలు దెబ్బతినకుండా గిరిజనుల ఆచార సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆ కట్టడాలను కట్టాలి శాశ్వతంగా అని చెప్పి కూడా సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక డిజిటల్ ప్లాన్ అయితే ఈరోజు విడుదల చేయనున్నారు సీఎం. మేడారం ఆలయ అధికారులు, స్థానిక పెద్దలతో పాటు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి కూడా ఈ సమీక్షా సమావేశానికి హాజరు కానున్నారు. మొత్తంగా ఎలా చేయాలి అంటే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు కాబట్టి ఆలయ అభివృద్ధి పనులతో పాటు అక్కడ భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలనే దానికి సంబంధించి కూడా డిజిటల్ ప్లాన్ అయితే సీఎం విడుదల చేయనున్నారు. ఇక అత్యంత వైభవంగా ఈ జాతర జరుగుతోంది. ఇక తెలంగాణలో అతిపెద్ద జాతర అని చెప్తూ ఉంటాం. ఈ జాతరకు సంబంధించి ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు కాబోతున్నాయి. మేడారం ఆలయ అధికారులు, స్థానిక పెద్దలతో కూడా సమీక్ష జరిపిన తర్వాత ఒక పక్కా ప్లాన్తో ప్రభుత్వం ముందుకు వెళ్లేలా అయితే కనిపిస్తోంది. ఇక సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తులు ఎక్కువగా అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టాలి, క్యూ లైన్లకు సంబంధించి కానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏ విధమైన చర్యలు చేపట్టాలన్న దానికి సంబంధించి కూడా ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జంపన్న వాగులో భక్తులు ముందుగా స్నానమాచరించి ఆ తర్వాత అమ్మవార్లను దర్శించుకునే ఆనవాయితీ ఉంటుంది కాబట్టి ఆ జంపన్న వాగులో స్నానఘట్టాలను నిర్మించడం, అదేవిధంగా భక్తులకు సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, అక్కడ ఘాట్లకు సంబంధించి అంటే స్నానాలు చేసేటప్పుడు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొంతమంది నదిలోకి వెళ్ళలేని వారికి షవర్ జల్లు కూడా కురిపించే అవకాశాలు కనిపిస్తాయి కాబట్టి ఆ విధంగా నిర్ణయాలు తీసుకునేలా ఈరోజు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మేడారంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పాలి. అక్కడి నుంచి మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా వరంగల్కు చెందిన మరో మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి ఇక ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై అయితే పూర్తిగా ప్రభుత్వం దృష్టి సారించినట్టయితే తెలుస్తోంది. ప్రస్తుతం లైవ్ చూద్దాం. సాధ్యమైనటువంటి నమ్మకంతో ఈ రోజు సమ్మక్క సారలమ్మకు ఒకటే కోరుకున్నా, నాకొక్క అవకాశం తల్లులారా అధికారికంగా జాతర నిర్వహించే అవకాశం ఇవ్వండి. మీ కీర్తి, మీ ప్రతిష్ట, తల్లుల యొక్క గొప్పతనం 1000 ఏళ్ళు ఉండే విధంగా నేను అదే విధంగా మా సోదరుని ఒప్పించి మెప్పించి తీసుకొస్తాను ఒప్పుకున్నా. కానీ నేను అడగక ముందే నేను అడిగింది ఆవగింజ అయితే వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు ఏదైనా పర్వాలేదు తల్లుల కోసం నేను సిద్ధంగా ఉన్నా చేస్తా అని ముందుకొచ్చినందుకు నిజంగా ఇంతకంటే గొప్ప అవకాశం, గొప్ప కోరికలు మేమేమి కోరం. కాబట్టి దేవుడు బాగుంటే, దేవుడి గుడి బాగుంటే, సమ్మక్క సారలమ్మ ప్రతిష్ట బాగుంటే ఖచ్చితంగా సకల జనులు బాగుంటారు. ఆ రోజు పాదయాత్ర కూడా చేసేటప్పుడు నేను భయపడ్డా, కానీ సమ్మక్క సారలమ్మలు ఆదివాసీ బిడ్డలే, ఆదివాసీ ప్రాంతంలోనే పుట్టిన, కానీ సకల కులాలకు, సకల జనులకు, సకల మతస్థులకు ఇక్కడ మరి కొంగు బంగారంలా కోరికలు తీరుస్తున్న తల్లులు కాబట్టి రేవంత్ అన్న మీద కూడా ఆ తల్లుల దీవెన ఉంటది, ప్రజల దీవెన ఉంటదని ఆ రోజు కూడా నేను కోరుకున్న ఆ సంకల్ప బలం ముఖ్యమంత్రి గారి ఆనాటి పిసిసి అధ్యక్షులుగా సంకల్ప బలం సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి పాదయాత్ర చేసి మళ్ళీ జాతరకు 1 ఇయర్లో మరి ముఖ్యమంత్రి హోదాలో సమ్మక్క సారలమ్మ దగ్గరకు వచ్చిర్రు. అదే కాకుండా ఈ రోజు కూడా ఏ ముఖ్యమంత్రులు ముందస్తుగా రాలే. ఈ రోజు గుడి ఎట్లా నిర్మాణం జరగాలి, ఆచారాలు సాంప్రదాయాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడికి రావడం అనేది ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత ఇలవేల్పులుగా ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ తల్లులకు వారిచ్చే గౌరవం, వారికున్న భక్తిని ఇది నిదర్శనమని తెలియజేస్తూ ఇప్పుడు మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారిని మన సోదరుడు మనమందరం కూడా
తల్లుల దీవెన ఎట్లా ఉందో బలమైనటువంటి ప్రజా ప్రభుత్వం వర్ధిల్లాలని గుడి కూడా నిర్మించేందుకు తల్లుల బలంతో పాటు తల్లుల దీవెనలతో పాటు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరి సపోర్టుతో మరింత సంకల్ప బలంతో ముందుకు సాగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.